ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. షూర్. పంటి నొప్పికి తలనొప్పికి సంబంధం ఉందా? పంటి నొప్పికి తలనొప్పికి సంబంధం ఉంటుందండి. కింద దవడలు ఎప్పుడైనా పన్ను నొప్పులు వస్తే మనకి ఈ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది. అలానే పై దవడలు ఎక్కడైనా నొప్పి వస్తే ఈ ఆక్యులర్ ఏరియాస్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఓకే. టీత్ వైట్నింగ్ ఇంట్లో చేసుకోవడం సురక్షితమేనా? అస్సలు కాదండి. టీత్ వైట్నింగ్లో కొన్ని అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని కొన్ని కార్బమేట్ పెరాక్సైడ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి వాడినప్పుడు మనకి సెన్సిటివిటీ లెవెల్స్ అవి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ప్రొఫెషనల్గా డెంటల్ వైట్నింగ్ చేయించుకుంటే బెటర్ అండి. సర్జరీ లేకుండా గమ్స్ ఇన్ఫెక్షన్ నుండి విముక్తి పొందొచ్చా? సర్జరీ లేకుండా గమ్స్ ఇన్ఫెక్షన్ నుండి విముక్తి పొందవచ్చు, బట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. ఆ గమ్ ఇన్ఫెక్షన్ లెవెల్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి ఇస్తాము. ఏదైనా అలాంటి బ్లీడింగ్ గమ్స్ లాంటివి ఉన్నా, లేదా మైనర్గా టాటర్ క్యాల్కులస్ లాంటివి ఉంటే జస్ట్ సింపుల్ స్కేలింగ్తో అయిపోతుంది. బోన్ లెవెల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం కొంచెం క్యూరటేజ్ ఆర్ రూట్ ప్లేనింగ్ అని ఉంటాయి. అవి మనం కొన్నిసార్లు సర్జరీ లేకుండా చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి లేజర్ సర్జరీస్తో కూడా చేసుకోవచ్చు. ఓకే. జ్ఞానదంతాలు ఖచ్చితంగా తీయించుకోవాలా? జ్ఞానదంతాలు ఇంతకుముందు చెప్పినట్టే అంటే ఎప్పుడూ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పెయిన్ వచ్చినా లేదంటే వాటి యొక్క కండిషన్ ఎనటామికల్ పొజిషన్ బట్టి మేము సజెస్ట్ చేస్తాము. అందువల్లే చెప్తాము ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు డెంటిస్ట్ని కలిస్తే వాడి పొజిషన్ బట్టి ఇది అవసరమో అయితే తీయించుకోవాలి లేదా అనేది మేము చెప్తామన్నమాట. ఓకే. కాఫీ లేదా టీ ఏది ఎక్కువ స్ట్రెయిన్స్ కలర్ చేస్తాయి? కామన్గా అయితే టీ ఎక్కువ స్ట్రెయిన్ కలుగజేస్తుందండి. ఓకే. వైట్నింగ్ తర్వాత సెన్సిటివిటీ సాధారణంగా వస్తుందా? అదే యాక్చువల్లీ వైట్నింగ్ తర్వాత సెన్సిటివిటీ అనేది అంటే ప్రొఫెషనల్గా చేసుకున్నప్పుడు చాలా లైట్గా మైల్డ్గా అనిపిస్తుంది. అదే మీరు ఇంట్లో చేసుకుంటే చాలా సివియర్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఆఫ్ అంటే అప్లికేషన్ అది మీకు తెలియదు కాబట్టి. సో ప్రొఫెషనల్ వైట్నింగ్ చేసినప్పుడు ఆ సెన్సిటివిటీ కూడా రాకుండా మీకు థెరపటిక్గా మీకు కొన్ని టూత్పేస్ట్లు అవి ఇస్తాము, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఎలక్ట్రిక్ ఆర్ నార్మల్ బ్రష్ ఏది బెటర్? నా ఉద్దేశం ఎప్పుడు ఎలక్ట్రికా నార్మలా అని కాకుండా అంటే నార్మల్ టూత్ బ్రష్ సరిపోతుంది. అంటే ఎఫెక్టివ్గా మనం మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటాం. మాడిఫైడ్ బాస్ టెక్నిక్లో మనం బ్రష్ చేసుకుంటే గమ్స్ అవి కూడా బాగా క్లీన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం 2 minutes ట్వైస్ బ్రషింగ్ అండ్ వన్స్ ఫ్లాసింగ్ అట్లీస్ట్ నైట్ పడుకునే ముందు చేసుకొని, అలాగే ట్వైస్ ఇన్ ఎ ఇయర్ చెకప్ చేసుకోగలిగితే హెల్తీగా ఉంటుంది.